ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా జూలై 24న థియేటర్లోకి వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లని వసూలు చేసింది. మొదటి రోజు పవన్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా రెండవ రోజు నుండి 9వ రోజు వరకు డీసెంట్ స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. వీకెండ్స్ వచ్చేసరికి జోరు చూపిస్తుంది ఈ మూవీ. ఈ రోజు వీకెండ్ కావడం భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. నైజాం 22 కోట్ల 90 లక్షల షేర్, సీడెడ్ 9 కోట్ల 8 లక్షల షేర్, ఉత్తరాంధ్ర 10 కోట్ల 12 లక్షల షేర్, తూర్పుగోదావరి 7 కోట్ల 2 లక్షల షేర్, పశ్చిమ గోదావరి 6 కోట్ల 8 లక్షల షేర్, కృష్ణా 4 కోట్ల 95 లక్షల షేర్, గుంటూరు 6 కోట్ల 14 లక్షల షేర్, నెల్లూరు 3 కోట్ల 45 లక్షల షేర్, ఓవర్సీస్ 9 కోట్ల 65 లక్షల షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 7 కోట్ల 36 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 95 కోట్ల 28 లక్షల షేర్ వసూలు చేసింది. మరి 10వ రోజు వీకెండ్ కావడం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 10వ రోజు మల్టీప్లెక్స్లలో హౌస్ఫుల్స్ బోర్డు పడ్డాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా మంచి అక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ మూవీ 10వ రోజు మంచి థియేటర్ అక్యుపెన్సీలను నమోదు చేసింది. థియేటర్ అక్యుపెన్సీ ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 26%, మ్యాట్నీ షో 27%, ఫస్ట్ షో 30%, సెకండ్ షో కూడా 30% అక్యుపెన్సీలు నమోదు చేసింది. ఈ అక్యుపెన్సీలు బట్టి చూస్తే 10వ రోజు 1.5 షేర్ 3 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 9వ రోజుతో పోలిస్తే ఈ కలెక్షన్లను రెండింతలు ఎక్కువగా వసూలు చేసింది. మిక్స్డ్ టాక్లో 10వ రోజు ఇంత గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 10 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 96 కోట్ల 78 లక్షల షేర్, 168 కోట్ల 72 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది.